Jai Shri Ram. The GRE essay topic we are analyzing right now is it is dangerous to trust only intelligence. So, when you are examining this topic, this could be the topic on which you have to write an essay. You will be given 30 minutes time, and then this could be the essay staring at you through the screen. So you cannot just stare back at it, you have to write an essay and you will be given 30 minutes. And the topic is it is dangerous to trust only intelligence. ఏమంటున్నాడు, ఇంటెలిజెన్స్ ఒకటే ట్రస్ట్ చేయడం చాలా డేంజరస్ అంటున్నాడు. అయితే ఇంకా ఏం ట్రస్ట్ చేయాలి? ఇంకో క్వశ్చన్ ఏంటి, ఎందుకు ట్రస్ట్ చేయకూడదు? ఇంటెలిజెన్స్ కాకపోతే ఇంకేం ట్రస్ట్ చేయాలి? ఎక్కడ ఇంటెలిజెన్సే ట్రస్ట్ చేయాలి, ఎక్కడ ఇంటెలిజెన్స్ పక్కన పెట్టి ఇంకో దేన్నో ఒకదాన్ని ట్రస్ట్ చేయాలి? సో ఇక్కడ క్వశ్చన్స్ మనం అనలైజ్ చేసుకుంటే టాపిక్ రాగానే ఫస్ట్ మనం కొన్ని క్వశ్చన్స్, హూ, వాట్, వేర్, వెన్, వై, హౌ. హూ షుడ్ బి ఎంప్లాయిడ్ ఫర్ ఎనీ జాబ్? సపోజ్ యూ హ్యావ్ ఎ జాబ్, లెట్స్ సే ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ a software programmer, or maybe it's a hospital in which you need a cardiologist, or it is a college in which you need a HOD or a professor for some academic discipline, IT. So who should be employed? The most intelligent person or the most politically connected, very smart looking, good looking person? Who? Obviously the most intelligent person. Who should be employed for any job? Who should be running the country? The most intelligent person in the country or the most stupid, dumbest idiot simply because he has some reservation? Should we select that fellow or should we select the most intelligent person to lead the country? Suppose the cricket team is there. Should you select the most intelligent cricketer to be the captain, or should you select some fellow because you like him or he subscribes to your religion or he is a very nice gentleman? Is that the reason? Can that be the grounds for selecting somebody to become the captain of the cricket team? No. Now go on asking yourself, who should be appointed? Suppose you have a farm, you want to grow crops, rice, wheat, whatever, corn, and let us say you are a very rich rancher. You are a rancher. In America, farms are called ranches. RANCHES. Ranch అంటే వందల హెక్టేర్లు ఉంటాయి. మనకి రైతులు చాలా పేదరికంలో మగ్గుతున్నారు. ఎందుకంటే 70 ఏళ్ళుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పిప్పి చేసింది దేశాన్ని, సర్వనాశనం చేశారు వీళ్ళు. మనకి 1947లో మోడీ లాంటి వాడు ఉండుంటే ఈ పాటికి అమెరికా మన ముందర కుక్కలాగా తోక లోపల పెట్టుకుని నించుని ఉండేది. ఈ పాటికి మనం వీ వుడ్ హావ్ బీన్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద కంట్రీ, ఇన్ ది వరల్డ్. కానీ మనకి వాళ్ళు, ఈ నెహ్రూ గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు, ఏం చేశారు? 70 ఏళ్ళుగా సర్వనాశనం చేశారు. రైతులు పాపం ఇంత కష్టపడితే ఎంత పేదరికంలో మగ్గుతున్నారు. అమెరికాలో రైతులు ఎట్లుంటారు చూడు, పంజాబ్లో రైతులు ఎట్లుంటారు చూడు. మన పంజాబ్ ఒక్క స్టేట్లో రైతులు అంటే కోట్లలో దొరుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి గవర్నమెంట్ ఏమున్నా సరే వాళ్ళు మటుకు పైకి వచ్చారు స్వయం కృషితో. మనకి మిగిలిన చోట గవర్నమెంట్ ఇట్లాంటి దరిద్రపు గవర్నమెంట్లు, పాలసీలు, పేర్లు చెప్పక్కర్లేదు, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు. ఆ శరద్ పవార్ ఉన్నాడు, అగ్రికల్చర్. ఏం చేశాడు పాపం? చూడు ఇప్పుడు ఎలా ఉన్నాడు వాడి పరిస్థితి, క్యాన్సర్తో చేస్తున్నాడు. ఇంతే, కర్మ వదలదు నిన్ను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వే ర్యాంచర్ అనుకుందాం. హెక్టేర్ అంటే హౌ మచ్ ఈజ్ ఎ హెక్టేర్? 4.5 acres. 4.5 acresని హెక్టేర్ అంటారు. అమెరికా 3 రెట్లు ఇండియా కంటే పెద్దది. ఇండియా ఈజ్ 32.8 lakh square kilometers. అంటే రౌండ్ ఆఫ్ చేద్దాం, 33 లక్షపు చదరపు కిలోమీటర్లు ఇండియా సైజు. అమెరికా 96. కాకపోతే అమెరికాలో ఓన్లీ 17% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆరబుల్. ARABLE. ఆరబుల్ అంటే సూటబుల్ ఫర్ కల్టివేషన్, పంటలు పండించడానికి సాగు భూమి. ఆరబుల్ అంటే సాగు భూమి.
ఇండియాలో 55% సాగు భూమి. చైనా అమెరికా కంటే కొంచెం చిన్నది, అది కూడా 96 స్క్వేర్ కిలోమీటర్స్, కాకపోతే ఒక 1000 కిలోమీటర్లు చిన్నది అయి ఉండొచ్చు, స్లైట్లీ చిన్నది అమెరికా కంటే. కానీ చైనాలో కూడా సాగు భూమి ఓన్లీ 20%. మనకి సాగు భూమి 55%, పైగా మనకి 2 క్రాప్స్ వస్తాయి, రబీ ఖరీఫ్. వాళ్ళ అన్ని దేశాల్లో ఒకటే పంట, ఏడాదికి ఒకటే పంట, మనకి 2 పంటలు వస్తాయి. మనకి అంత గొప్ప దేశం, అంత మనకి ప్రకృతి ఇచ్చిన ఖనిజాలు అంటే ట్రెజర్స్ అన్నీ ఉన్నాయి. కానీ మనం ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాం? ఎందుకంటే దరిద్రపు లీడర్షిప్ అనమాట. అంటే వీ హ్యావ్ చోజన్ ద మోస్ట్ ఇడియాటిక్, అండర్ డెవలప్డ్, కరప్ట్, ప్యాథలాజికల్ నార్సిసిస్ట్ యాజ్ అవర్ లీడర్స్. నార్సిసిస్ట్ అంటే ఎవడు? సెల్ఫ్ లవ్. వాడిని వాడు పొగుడుకోవడమే తప్ప, వాడికి వాడు భారతరత్నాలు ఇచ్చుకోవడము, ఇవే చేశారు తప్ప దేశాన్ని ఏం చేశారా మీరు? క్రిమినల్స్ వీళ్ళు. 70 ఏళ్ళుగా ఇలా చేయడం వల్ల ఇప్పటికీ మనం బాధలు పడుతున్నాం. ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ వాజ్ నాట్ హోల్డింగ్ ద ఆఫీస్. ఇప్పుడు అమెరికా చూసుకో, ఈ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో చూడండి, ఒక విషయం కామన్. అక్కడ కూడా ఏదో అక్కడ రిజర్వేషన్ అంటే అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్ అంటారు, అది చాలా తక్కువ ఉంటుంది. టాలెంట్కే ఇస్తారు ఎక్కువ పెద్దపీట. స్కూలింగ్ ఫ్రీ, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ 18 ఏళ్ళ దాకా ఫ్రీ. అదే మనం కూడా చేయాలి. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఫ్రీగా ఇస్తే ఇంకా రిజర్వేషన్ అవసరం లేదు. బాగా చదువుకో, ఎంత గరీబ్గాడైనా వాడి పిల్లల్ని మంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పాపం ఏం ఎడ్యుకేషన్ ఉంది? స్కూల్ టీచర్లకి బాగా శాలరీలు ఇస్తున్నారు, కానీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది? ఎవడు పట్టించుకోడు. ఇలా మాట్లాడితే కూడా నా మీద కేసులు కూడా పెట్టచ్చు. ఇలా తయారైంది మన దేశం. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ద టాపిక్ ఈస్ ఇట్ ఈస్ డేంజరస్ టు ట్రస్ట్ ఓన్లీ ఇంటెలిజెన్స్ అన్నాడు. నేను కౌంటర్ అడుగుతున్నా, నువ్వు ఇంటెలిజెన్స్ కాకపోతే ఇంకా దేన్ని ట్రస్ట్ చేస్తావు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు స్కూల్ టీచర్ ఉన్నాడండి, ఇంగ్లీష్ టీచరు, వాడు ఇంగ్లీష్లో వాడి ఇంటెలిజెన్స్ ఎంత అదే కనుక్కోవాలదా కదా? వాడు చూడ్డానికి బాగుంటాడా, మంచిగా మాట్లాడతాడా, మన జాత, మన రిలీజనా, అది ఇంపార్టెంటా? వాడు ఇంగ్లీష్ బాగా టీచ్ చేయగలడా, వాడికి ఇంగ్లీష్ బాగా వచ్చా, ఇంగ్లీష్లో వాడి ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, అదే కదా చెక్ చేయాలి. లెక్కల టీచర్కి అదే కదా చెక్ చేయాలి. అంతేగాని అది తప్ప ఇంకేమైనా చెక్ చేస్తే ఏమవుతుంది? ఇదిగా మన దేశం ఇలా ఏడిచింది. 1947లో దామోదర్ దాస్ మోడీ గారు లాంటి లీడర్ కానీ మనకి ఉండుంటే ఇవాళ ప్రపంచంలో వీ వుడ్ హ్యావ్ బీన్ ద సూపర్ పవర్ అండ్ అమెరికా అండ్ చైనా వుడ్ బి లైక్ పప్పీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, చిన్న కుక్క పిల్లల్లాగా. కానీ మనం ఇంకా డెవలప్ అవుతున్నాం. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా మోడీ లాంటి వాడు దొరికాడు. ఇంకా హిందువులు వెర్రినా కొడుకులు ఎవడెవడికో ఓట్లు వేస్తారు, మోడీని కూడా తప్పులు పడతారు. ఏం చేస్తాం? అందుకే దేశం ఇలా ఏడ్చింది. అరే ఇంటెలిజెన్స్ కాకపోతే ఇంకా దేనికి ఇస్తావురా పెద్దపీట నీ బతుకులో కూడా? ఇప్పుడు నీకు డెంటిస్ట్ పంటి ప్రాబ్లం వచ్చింది, నువ్వు అడుగుతావు నలుగురిని, ఎవడరా మంచి డెంటిస్ట్ అని. మంచి డెంటిస్ట్ అంటే ఏంటంటే డెంటిస్ట్రీ బాగా తెలుసు అనమాట వాడికి, అంటే అందులో వాడికి ఇంటెలిజెన్స్ బాగుంది కదా, అందుకే అప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు. అంతేగాని మా రిలీజన్ అండి, మా జాతి, మా కులము, వాడి దగ్గరికి వెళ్తావా? వాడికి పని రాదు, వెళ్ళవు. అదన్నా నువ్వు ఏదన్నా టేక్ ఎనీ జాబ్. నేను ఈ తెలుగులో ఇంగ్లీష్లో డబల్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ నీకు టాపిక్లు అర్థం కావాలి. జిఆర్లో అన్ని టాపిక్లు ఇలాగే దారుణంగా దే విల్ కంపెల్ యూ టు థింక్. నువ్వు మన స్కూళ్ళల్లో కాలేజ్లో టాపిక్లు ఏవో ఇస్తారు, నువ్వు ఏం రాసినా పాయింట్లు ఇస్తారు, స్కోర్ ఇస్తారు, నీకు డిగ్రీ కూడా ఇచ్చి పంపిస్తారు. ఇది ఎడ్యుకేషన్ కాదు, దరిద్రపు ఎడ్యుకేషన్ ఇది. డిగ్రీ మిల్స్ అంటారు. అందుకే అమెరికాలో ఇండియన్ డిగ్రీస్ని మిక్కీ మౌస్ డిగ్రీస్ అన్న ఒక డెరోగేటరీ టర్మ్తో, పెజోరేటివ్ టర్మ్తో మనని రిడిక్యూల్ చేస్తారు. మిక్కీ మౌస్ డిగ్రీస్ అంటారు. అమెరికాలో ఇండియన్ డిగ్రీస్ని మిక్కీ మౌస్ డిగ్రీస్. మిక్కీ మౌస్ ఒక కార్టూన్ క్యారెక్టర్. అంటే మనం కార్టూన్ గాళ్ళము, మన డిగ్రీలు కూడా కార్టూన్సే అవి. పెజోరేటివ్, PEJORATIV, పెజోరేటివ్ అంటే ఇన్సల్టింగ్. డెరోగేటరీ, DEROGATORY, డెరోగేటరీ అంటే ఇన్సల్టింగ్. సో మిక్కీ మౌస్ డిగ్రీ అన్నది ఇట్స్ అన్ ఇన్సల్టింగ్ టర్మ్ విచ్ దే యూజ్ ఫర్ అవర్ డిగ్రీస్. నేను మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, OU, ఏమీ చదవలేదు, నేను ఏదో రాశాను. నా ఇంగ్లీష్ కొంచెం బాగుండేది, చదవకపోయినా కుప్పలు పేజీలు రాస్తే నాకు ఫస్ట్ క్లాస్ ఇచ్చారు.
నాకు ఏమీ రాదని నాకు తెలుసు. మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇంజనీరింగ్ కాలేజీలు 500 ఎన్నో ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గాయి. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ ఏం అడిగితే స్క్రూ డ్రైవర్ పట్టుకోవడం రాదు, బేసిక్ కాన్సెప్ట్లు అడిగితే రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ జీరో, డిగ్రీలు ఉంటాయి. అందుకే మనకు విలువ లేదు. అన్ఎంప్లాయబుల్ ఎంతమంది లేరు. నువ్వు మన ఎన్నో ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. 99% or 95% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కాలేజెస్ ఆర్ unemployable. They cannot be employed. They don't have any skills. And worse, they are untrainable. They have severe attitude problems. Thanks to the movies and all that. ఈ సినిమాలు చూసి సోషల్ మీడియా వలన. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. నువ్వు చదివే చదువు ఏమీ లేదు, లింకేజ్ లేదు. కాలేజ్లో కూడా చెత్త. ఎందుకంటే యు ఆర్ నాట్ హైరింగ్ ఇంటెలిజెంట్ లెక్చరర్స్. ఇన్ అమెరికా 70% ఆఫ్ ద నోబెల్ లారెట్స్ ఆర్ టీచింగ్ ఇన్ అమెరికా. That is why you want to go to America. Why do people want to go to America? Because 70% of the Nobel laureates are teaching in American universities. And what kind of buffoons are teaching in our universities? They are producing radicals. భారత్ తేరే టుక్కడే హోంగే, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అవా యూనివర్సిటీలో చదువులు తప్ప ఇంకన్నీ ఉన్నాయి మన యూనివర్సిటీలో. మనకు ప్రైవేట్ కాలేజీలు కూడా అలాగే ఏడ్చాయి, ఎక్కడో కొన్ని తప్ప. మళ్ళీ టాపిక్ ఏంటి? నీకు ఈ టాపిక్ అర్థం అవ్వాలి. ఈ టాపిక్ మీద, ఇంటెలిజెన్స్ మీద 10-15 టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంతసేపు కాదు, ఇంకో గంట సేపు మాట్లాడతాను నేను. నీకు ఇంటెలిజెన్స్ మీద ఐడియాలు బాగా ఏర్పడితే రేపొద్దున నువ్వు మంచి ఎస్సే రాయగలగాలి. ఒకటి అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, మాట్లాడడం రెండో ఎత్తు, రాయగలగడం చాలా కష్టం. అందుకే రాత కంటిన్యూస్గా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ కంటిన్యూస్లీ అండ్ ప్రొడ్యూస్ ద డ్రాఫ్ట్ అండ్ గివ్ ఇట్ టు సంబడి హూ కెన్ కరెక్ట్ ఇట్ లైక్ మీ, then you will gradually progress. If you don't do this practice, then that's going to be very dangerous for your career. Because as you progress in your career, more than the speaking ability, writing ability becomes important. మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఒక సీరియస్ ప్రాబ్లం ఏంటి తెలుసా? డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే వర్క్ నేర్చుకున్నాడు, ఉద్యోగం వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోయాడు, వాడు తయారు చేసిన డాక్యుమెంటేషన్ నెక్స్ట్ వచ్చిన వాడికి అసలు అర్థం కాదు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్ జీరో. సో ఇక్కడ స్పీకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైటింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో మీకు మాటికి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఈ పిగ్రీలు ఇవన్నీ బేకార్, మిక్కీ మౌస్ డిగ్రీలు, మీ డిగ్రీలు బాధపడకండి. నేను ఏదో తిడుతున్నాను. పన్నికి రాని తొక్కు డిగ్రీలు అవి, చిత్తు కాగితాల కింద లెక్క చేస్తారు అక్కడ అమెరికాలో. వాళ్ళు నీకు ఓపెన్గా చెప్తారు, నీకేం రాదని మాకు తెలుసురా అని వాడే చెప్తాడు నీకు. మిక్కీ మౌస్ డిగ్రీ ఇది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ అంతటా నువ్వు చదువు, నీ స్పెషలైజేషన్, నీ యాప్టిట్యూడ్ ఏంటి, నాకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది దాన్ని పట్టుకో. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకో, రిటర్న్, ఈ రెండు మీద పడు. 24 గంటలు ఇదే, ఇంకోటి ఉండకూడదు నీకు. ఎందుకంటే మనకి ఇంటెలిజెన్స్ బాగుంది, అమెరికన్స్కి అంత ఇంటెలిజెంట్ లేదు. ఆడు 6 years దాకా ఆడు స్కూల్కే పోడు. మనం 6 years కల్లా మనం ఎక్కడో 2nd క్లాస్లో ఉంటాం, 2nd or 3rd వచ్చేస్తాం. ఓకే, మనకి జెనెటికలీ ప్రపంచంలో the most intelligent people, worldwide, this is a belief, the most intelligent people are the people of Israel and Hindus. And all Indians are Hindus. Even if they are Muslims and Christians today, their forefathers, their ancestors were Hindus. So Hindus and Israelites, I don't want to use the word Jew because the word Jew has a negative connotation. I already told you. ఎందుకంటే కల్చర్ అంతా రిచ్. ఇజ్రాయెల్లో ప్రతి ఇంటిలో పుస్తకాలు ఉంటాయి, ఫ్రంట్ రూమ్లో ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ఉంటాయి, బుక్స్ ఉంటాయి. మన ఇంట్లలో చూడండి, ఎంతమంది ఇంట్లలో బుక్స్ ఉంటాయి? ఉండవు. సినిమా పోస్టర్లు, చెత్త బొమ్మలు ఉంటాయి. అది సింపుల్ యార్డ్ స్టిక్ అనమాట. దిస్ ఈజ్ ఎ సింపుల్ యార్డ్ స్టిక్. నువ్వు జ్ఞానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నది నీ ఇంట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎక్కడికి, నువ్వు కావాలంటే వీడియో చూడు, ఇజ్రాయెల్ హోమ్స్, వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద, ఫ్రంట్ రూమ్ మీద ఎక్కడ పడితే అక్కడ బుక్స్ ఉంటాయి. వాళ్ళు బుక్స్ చదువుతారు. మనం ఎక్కడ చదువుతున్నాం? సినిమాలు చూస్తున్నాం. మనం సోషల్ మీడియాలో చెత్త కాన్వర్జేషన్స్. అందుకే ఇంటెలిజెన్స్కి మనం పెద్దపీట వేయడం మానేసాము. అందుకే వెనకబడిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడిగితే
అసలు ఇంటెలిజెన్స్కి డెఫినేషన్ ఏంటి? ఐక్యూ టెస్ట్లు ఉన్నాయి. నేను తెలుగులో కొంచెం మాట్లాడుతున్నా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, బికాస్ ఫస్ట్ నీకు కాన్సెప్ట్ అర్థమైపోవాలి, తర్వాత నేను ఇంగ్లీష్లో దంచగలను. ఇప్పుడు ఇది అనర్గళంగా నేను ఇంగ్లీష్లో పోతా ఇప్పుడు. My dear friends, one of the first consideration is, what exactly is intelligence? You must be clear on what intelligence is all about. No, there are so many IQ tests which are freely available on the net. And any average IQ test will take 4 hours. And in any IQ test, they test what are called primary mental abilities, PMA. Usually the primary mental abilities are data interpretation, quantitative ability, verbal ability, musical ability, intrapersonal ability, interpersonal ability that has recently been introduced, and ecological, environmental knowledge. So math, quantitative has already come. Okay, so if you just type PMA, primary mental abilities, in Google, it will give you a list of some 8. Don't worry about that. So 8 mental abilities. Now, is intelligent consisting only of these 8? Can intelligence consist of only these 8? No, the answer is no. Suppose there is a farmer in Telangana who has never gone to school, or let us say he has gone to some government school, he studied up till 5th or 6th class, and he has, let us say, 50 acres of land, and he is plowing the land and he is producing crops, and he is a successful farmer. Now this man will not know English, he does not know math, he will fail miserably on the IQ test, and these jokers, these rascals will say that his IQ is very low. I would like to give a stinging slap to such a person, because you are not testing the farmer on his intelligence. You must test the farmer in his language, in his vernacular, in his mother tongue, and on farming. Then you are entitled to pass judgment on his level of intelligence. Am I right? But is that happening? No. And if you go to an agriculture college, MSc, BSc, AGs are being done, and all the subjects are being taught in English. When you teach somebody any subject in a language other than his mother tongue, the percentage, the learning will be severely retarded. Learning will be extremely limited. Germans are the best engineers in the world. They study, and their schools, their teaching is in the mother tongue. Japanese, Korean technology, all over the world. Our mobile phones. Koreans, in their school, the medium of instruction is their own mother tongue, Korean. Everywhere, Americans are studying in their mother tongue. We fools are studying in English. In your engineering colleges, they should teach you engineering in Telugu. If we construct universities in Adivasi areas, in the forest, Chenchulu, Gondulu, Savarulu, Girijanulu, ఉన్నారు కదా గిరిజనులు, పాపం వాళ్ళకి ఏమీ రాదు అని వాళ్ళని కించపరచడము, వాళ్ళని ఏదో అనడము. ఇప్పుడు వాళ్ళ భాషలో యూనివర్సిటీ పెడితే వాళ్ళు కొరియన్స్ కంటే, జాపనీస్ కంటే, జర్మన్స్ కంటే మహా జ్ఞానవంతులు అవ్వగలుగుతారా లేదా? అవ్వగలుగుతారు. మరి మన దరిద్రులు అది చేస్తున్నారా? చేయటం లేదు. మనమే బాధపడుతున్నాం. మనకి ఎందుకయ్యా ఇంత వొకాబులరీ ఎందుకు? మనకి ఇంత జిఆర్ఈలో ఇంత వొకాబులరీ ఎందుకు అవసరమైంది? ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఇలా సంకనాకి గటర్లో ఉంది. అందుకని అమెరికాకి పోతున్నాను. కానీ నీకు ఈ భాష, అమెరికన్ ఎప్పుడైనా జిఆర్ఈ తెలుగులో, వాడికి జిఆర్ఈ తెలుగులో పెట్టి, అంటే ఇండియాకి రావాలి అమెరికన్స్, ఎప్పుడో ఒకరోజు ఇండియాకి వచ్చి చదువుకోవాలి. I am waiting for that day when universities like Takshashila, 500 BC, India had the university. 500 BC, there was no America. It was a bloody wilderness. WILDERNESS. Wilderness ante adivi. 500 BC lo UK, France, Europe, America, they were all wilderness. WILDERNESS. Wilderness means a place like a dense forest,
or a desert or even outer space which is uninhabitable or uninhabited, where humans cannot or at least are not living there. It may be hospitable, but as it is not inhabited. America was wilderness. We had 500 BC. Takshashila was a university founded, it is believed that Bharata's son Taksha established it. Chanakya was a student and a professor in Takshashila University, 500 BC. The whole world students used to come and study. Nalanda University, 500 AD. Vikramashila University. There were so many universities in India. All over the world, people used to come and study in our country. Now, many universities in America say students of this particular Indian university need not apply. This is the level to which we have fallen. Why? Because in our universities, instead of intelligence being given priority, we have given priority to everything else. That is why your professors, your lecturers, your HODs, including the people who are sitting in the posts of power like Vice Chancellor, they have half a dozen degrees because degrees are anyway easily available. You can buy your bloody PhD. You have no idea the level of corruption that is there and the level of kakistocracy that is there. Kakistocracy, rule by the worst. Meritocracy, rule by the best. If we don't make amends now, at least now under Modi ji, we must move in the right direction and enable a meritocracy to be established. Education should be given, high quality education should be given free, and there should be no reservation anywhere. Only then a nation can progress. Right? So, now again the point is, take any task. Now that farmer, you cannot dismiss the farmer as unintelligent. Because farmers, you are not testing the farmer's intelligence. And you must design a test uniquely which tests his knowledge of agriculture, not anything else. Now, in any area of your life, suppose you have learnt kickboxing, that is why you are continuously shaking your leg. Now, you would have found out who is the best kickboxer and you have gone there, which means he is the most intelligent of them all. Am I right? Yes or no? So the topic you see, and he is saying, so I will write, why do you think Albert Einstein is so great? Because his theories, and why do you think quantum mechanics? Niels Bohr, and who else is there? So many names are there. Max Planck. Oh, innumerable people are there. So quantum mechanics and classical physics are incompatible. But we have accepted both of them. And every technology that we use today is either because of the findings of classical physics or quantum mechanics. These are the most intelligent people. They are the real rishis. What they have done is yajna. They have sacrificed their life to give us something of value. That is why we are living such a wonderful life. We are greater than all the emperors in the past. If you look at great kings and emperors, they didn't have a cell phone like you and me. They don't watch color TVs like you and me. They had to have a horse, whereas you have a wonderful bike. It goes at whatever speed you want. So, what about the others? You see, you will find that we are leading more comfortable lives than the wealthiest emperor in history. Right, isn't it? And how? Because of the work done by the most intelligent people. Right? Medical advances in medicine, advances in every area of life was possible because of intelligent people. And this man is saying it is dangerous to trust only intelligence. There are emotionally intelligent people also. You know who's an emotionally intelligent people? What does it mean to be emotionally intelligent? See, there is something called EQ, emotional quotient. I will test you. I will test your EQ also. I can give you a small test.
So if you study Ramayana and Mahabharata, you will understand what emotional intelligence is all about. Simple examples are, emotional intelligence means knowing how emotions affect us and having great self-control and able to intuit the other person's emotion and also having the capacity to control your emotions. Yeah? So these are emotionally intelligent people. Today, the fact is, even if you have very high IQ, if you are not emotionally intelligent, then again you will fail. So again, this is called emotional intelligence. Some people are emotionally stupid. They may have high intelligence in certain areas of work. For example, you might be very good in software. That means you are a very intelligent person. Right? Intelligence, how do you define intelligence? Intelligence can be defined as a very high level of skill. That's all. If you have a very high level of skill and knowledge in a particular area, that is intelligence. And you can be called an intelligent person. But I can't generalize that if you are intelligent in software, that doesn't mean that you are intelligent enough to lead the country. Rohit Sharma is an intelligent captain. But can you make him the prime minister? No. You need somebody like Modi. So now, emotionally intelligent. See, there are some people who are fortunately very intelligent in several areas of life, several disciplines, academic disciplines, and at the same time, they are also emotionally intelligent. These people are aptly suited for positions in leadership. If somebody is very intelligent in, let us say, mathematics, but he is extremely short-tempered and cantankerous and irascible, petulant, peevish, and prone to bouts of temper, and he is very abusive, this person is a danger to society. He should be controlled. He is like a wild animal. You have to hire him for a math, because let us say he is a genius in math, and suppose you hire him, obviously because he is the best math teacher, because he is the most intelligent. But when you hire this fellow, you will have to tell him, if you misbehave with my students or indulge in your nonsensical antics, we will not hesitate to kick you out. So he is like a wild animal. He is like a wild dog that has to be tamed. He is very intelligent in math, but he doesn't know how to deal with student psychology. A teacher has to know student psychology. So a teacher who is not emotionally intelligent is a danger. So students will have to bear the brunt of this pathology in the teacher. So now it is dangerous to trust only intelligence. Is there a flip side of the topic? Is there something else we have to test other than knowledge sometimes, or along with intelligence, this is also essential? If you ask that question, there is an answer. We have come across many intelligent people who are extremely criminal minded. Mad scientists are there, or many criminals are there who are very intelligent, and they indulge in all kinds of criminal activities. They not only harm individuals, they harm entire societies. So a person who has no moral compass, whose integrity is questionable, a person who has a sound moral compass, moral nature, rectitude, values. If a person has no character, even if he is the most intelligent person, such a person is dangerous. He is dangerous for your company, for your organization, for your society, for your nation, and for humanity. So a very intelligent person who is a psychopath. In fact, psychopaths are very intelligent. If you look at psychology, if you study
You must have seen movies on psychopaths, right? Aparichattudu is a psychopath. But of course, that movie is different. Now, who is a psychopath? How do you define a psychopath? Uh, Silence of the Lambs, Anthony Hopkins, I think. There are so many movies on psychopaths. A psychopath, Psychopath. A psychopath is defined as a very intelligent person, but who has no conscience. No conscience. He will not hesitate to cheat. They are very intelligent and very manipulative. They will manipulate you. They will know what to say to please you. They will know how to control you. They are very manipulative psychopaths. They are extremely cunning, extremely intelligent, very manipulative, but no conscience, no antaratma. ఎవరినైనా మోసం చేస్తారు, చంపేస్తారు. They will commit crimes. They are the most dangerous people on the planet. They look like us. They look like very normal people. Sleepers. Sleeper. A sleeper means a terrorist who lies dormant, inactive. He will be along with us. And for 10 years also he might be. You see, the Twin Towers were brought down by 19 sleepers. 2001 Twin Tower attack. America. 19 fellows. They went to America. They studied as students. They lived as ordinary people. They joined universities. They joined flying clubs to learn how to do crop dusting. The intention was to bomb. They slammed the planes into the buildings. They were just ordinary kids. Nice. Very, just so ordinary that nobody had even the slightest suspicion about these people. They were trained. They were so radicalized. Radicalized means extremist, who has become a complete extremist, a fanatic, and they were extremely dangerous people. So they were very intelligent people, but they had no conscience. Why should we kill innocent people? If you have a problem with somebody and you want to battle, you want to go launch a war, you must fight the army. Why should innocent people? 2 buildings were brought down, some 4,000 people died. The official figures are 3,000 plus. I went there. Today it is the Freedom Tower. Freedom Tower it is called. It's a single tower is there. It's a memorial. All the names of people who died. Many Indians, Hindus are there. Their names are there. Entire families have been destroyed. Why? Don't you have a slight conscience? We Hindus, we don't kill even an ant. See, right now there is a spider beside. Don't lift your leg. There is a spider trying to crawl and get underneath the sofa. You can take a look. Take a look. There's a spider. Can you see the spider? That spider is trying to get underneath the sofa. Don't kill that fellow. Don't touch that fellow. We Hindus don't do such things. You could be born as a spider. I can't prove it. But the dogma is good. See, not all dogmas are bad. A dogma means something that cannot be proved. You believe it. Now, some dogmas are dangerous. If my religion teaches me dogmas that I have to convert you or if not kill you, then that's a dangerous dogma. If my dogma is that my religion is the only correct religion, all other religions are dangerous and bad, and others have to be either converted or killed, that's a dangerous dogma. But if my dogma is that whatever you do, you will have to pay for it, good or bad, karma theory, that's a good dogma. Don't harm anybody. That's why we should not eat meat. Meat eating is not allowed. The Vedas completely, Bhagavad Gita, Krishna condemns all meat eating. But we are eating because we are imitating others. Because now we have got accustomed to it and we have developed a taste for it. We feel it is normal. But the laws are very clear. Every action has an equal and opposite reaction. And you cannot say, hey, that is only for physics. How do you know? Acha. By the way, there is no proof for this. In fact, there seems to be evidence for people who are evil and bad, who seem to be having a good life, and honest and good people seem to be suffering. So, nevertheless, if everyone believes in this dogma, it's a good dogma. If every human believes that we should not kill, thou shalt not kill, the Bible says, but they are killing.
They are killing chicken, they are killing anything and everything eating. But the Bible says very simple, thou shalt not kill. I think that is the 5th commandment or 4th commandment. There is no allowance there. They did not say, thou shalt not kill, refer exceptions. You can kill chicken, goat, cow, camel, even humans in a battle. Nothing like that has been given. But they are killing. So if you study Bhagavad Gita, Vedas, Bhagavad Gita is sufficient, you can't study the Veda. So where is the question of killing? But we are killing and eating, we are chicken biryani, mutton biryani. And that is why people get diseases and you will suffer, you will pay, you will come back as a chicken, the chicken will slit your neck. You cannot escape, that is the law. And I can't prove it to you. But I am telling you honestly, if you begin to believe this, you will be a better person. You will never harm anybody. And if everyone thinks like this, there will be enough food for everyone to eat. You know, the water footprint of chicken is 1 kilo chicken, 5,000 liters. Beef, 1 kilo beef, 50,000 liters. Do you understand the concept of water footprint? I'm giving you so much evidence now. From a moral standpoint, killing an animal and eating it is bad. Because every animal loves life. Can you get meat without violence? హింస చేయకుండా మాంసం దొరుకుతుందా? చికెన్ని నీ మీట్ నాకు ఇస్తావా? చికెన్ ఇవ్వగలుగుతుందా? దాన్ని చంపాలి, దీని పీక కొయ్యాలి, అది బతకాలనే ట్రై చేస్తుంది కదా. చికెన్ కూడా పారిపోతుంది. నువ్వు దయాదాక్షిణ్యం లేకుండా దాన్ని హలాల్లో చిన్నగా కోసి టపటపటపటపట కొట్టుకుని వస్తుంది. హిందూ మెథడ్ని జట్కా మెథడ్ అంటాడు, ఒక్కసారి కొట్టేస్తాడు, అట్లీస్ట్ అది తడపాయించదు. ఈ మనకి ఇస్లామిక్ మెథడ్, హలాల్ మెథడ్లో మూర్ఖులు హిందువులు ముస్లిమ్స్ని పిలిపించి హలాల్ చేయించుకుంటున్నారు. అంటే పాపం, పెద్ద పాపం మూట కట్టుకుంటున్నావు. నీకు అంత తినాలని ఉంటే పోనీ జట్కాలు ఒకటే కొట్టే తలకాయ బాడీ మొండెం సెపరేట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ జట్కా మెథడ్ ఇన్ హిందూయిజం. బికాస్ సమ్ క్షత్రియాస్ యూస్ టు ఈట్, బట్ దే యూస్ టు డూ జట్కా. వన్ స్ట్రోక్, ద హెడ్ అండ్ ద torso is separated. At least the animal is not subjected to any pain. Instant death. But no, you are torturing the animal for 30 minutes and the animal is so stressed out that all kinds of hormones get released. Adrenaline, norepinephrine, and these hormones are extremely toxic. And so the blood becomes toxic and the meat becomes toxic, and when you eat that meat, you will develop diseases. By the time every meat, 70% of the diseases in the world today are caused because of meat eating. Poultry farms, they are injecting steroids, antibiotics. Chicken is so toxic. Poison on your plate. And if you are eating eggs, again, they are haploid eggs. They are artificially created, haploid, HAPLOID. Poison on your plate. And if you think you are having a healthy breakfast and omelets, you are an idiot. You don't know. You are killing yourself. So there is a moral standpoint. Water footprint. Water footprint for vegetables, 200 liters per kilo. Average. For a kilo of potatoes, you need 200 liters. Now, what is this concept of water footprint? Please understand. To manufacture a small car, the amount of water used is roughly 5 lakh liters. 5 lakh liters. To produce a bottle of beer, 50 liters of water is necessary. Behind everything to produce this shirt, there is a lot of water used in the processing and production. That is called virtual water. Virtual water. Now, you know why we are talking about all this? There are lots of issues on intelligence. I am talking about character. A person without character is a danger to society. Character means moral values, virtues, నైతిక విలువలు. వర్చ్యూస్ అంటే ఏమిటి? సుగుణాలు. వర్చ్యూస్, వైసెస్. వర్చ్యూస్ అంటే లెక్క పెట్టేవనుకో, ఫస్ట్ ప్రూడెన్స్, PRUDENCE. ప్రూడెన్స్ అంటే విచక్షణా జ్ఞానం, విజ్డమ్. ఇవన్నీ GRE వర్డ్సే. టెంపరెన్స్, TEMPERANCE. టెంపరెన్స్ అంటే ఎంజాయింగ్ విత్ ఇన్ లిమిట్స్ ఆర్ యాక్చువల్లీ అవాయిడింగ్ ఆల్ ప్లెజర్స్. తర్వాత ఫర్బేరెన్స్, FORBEARENCE. ఫర్బేరెన్స్ అంటే పేషెన్స్, వెయిట్ అండ్ హోప్. ఏది ఇన్స్టెంట్గా రాదు, జీవితంలో వెంటనే రాదు, ఏది టైం పడుతుంది. చెట్టు విత్తనం వేసామంటే 20 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళైనా పడుతుంది, అట్లీస్ట్ 5 ఏళ్ళైనా పడుతుంది చెట్టు కాయ ఇవ్వడానికి.
ఇవాళ విత్తనం వేసి రేపు పండు కావాలంటే రాదు, జీవితంలో అస్సలు రాదు. మనకి యూ కెన్ బికమ్ రిచ్ బై ద టైమ్ యు ఆర్ 30 or 35. But for that, how much knowledge have you acquired? If no, then you are like a tree which will not have any fruit, or the fruit will be poisonous. Honestly. So, forbearance అంటే పేషెన్స్, ఎస్పెషలీ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. అందులో బేర్ అన్న వర్డ్ ఉంది, జిఆర్ఈ వర్డ్ ఇది. ఫార్టిట్యూడ్, FORTITUDE. ఫార్టిట్యూడ్ అంటే కరేజ్, ఎస్పెషలీ ఇన్ ద టైమ్ ఆఫ్ డిఫికల్టీ. ఫోర్ట్, మైండ్ కోటలా ఉండాలి. చిన్న వాటికి టెన్షన్ పడిపోతారు, గోళ్ళు గిలుకుంటారు, డిప్రెషను, సూసైడ్ చేసుకుంటా, నిద్ర పట్టదు, చిల్లెంపగా కొట్టాలి. అరే ఫార్టిట్యూడ్, ధైర్యం, ఏమన్నా కానీ ఎదిరిస్తాను నేను. మరి అది గొప్ప. రాముడి గుణాలు చూసామంటే, కృష్ణుడి గుణాలు చూసామంటే ఇవన్నీ వస్తాయి. వర్చ్యూ అంటారు ఇంగ్లీష్లో, VIRTUE. వర్చ్యూ అంటే ఏమిటి? గ్రేట్ మారల్ క్వాలిటీ. ఫర్టిట్యూడ్, ఫర్బేరెన్స్, ఎన్ని చెప్పాను చూడు, ప్రూడెన్స్, టెంపరెన్స్, ఫర్బేరెన్స్, ఫర్టిట్యూడ్, చారిటీ, హోప్, ఫెయిత్, ఇవన్నీ వర్చ్యూస్. ఇవి ఉన్నవాడు ఏ మారలీ అప్రైట్ పర్సన్. వైసెస్ అంటే వ్యసనాలు. వైసెస్ ఏంటి లెక్క పెడదాం, మళ్ళీ జిఆర్ఈ వర్డ్స్. ఫస్ట్ వ్యానిటీ, VANITY. వ్యానిటీ అంటే ఏంటి? ఎక్కడైనా వచ్చిందా? ఏమిటి మీనింగ్ ఏమిటి? వ్యానిటీ అంటే ప్రైడ్. హ్యూబ్రిస్, HUBRIS. హ్యూబ్రిస్ అంటే ఆరగెంట్ ప్రైడ్. రావణాసురుడు, దుర్యోధనుడు, ఎవడ్రా నన్ను ఏం చేస్తాడు, ఏమైంది? మట్టి కలిసిపోయి సర్వనాశనం అయిపోయింది. 1,00,000 పూత్ 1,25,00,000 నాతి, తా రావణ కే ఘర్ నా దియా నా బాతి. నార్త్లో సామెత అది. 1,00,000 మంది కొడుకులు, 1,50,000 బంధువులు, కానీ వాడి ఇంట్లో దీపం పెట్టడానికి మనిషి లేదు అంటే సర్వనాశనం అయిపోయింది. పొగరు. వ్యానిటీ అంటే ప్రైడ్, ఎక్సెసివ్ ప్రైడ్. తర్వాత లస్ట్, అన్కంట్రోల్డ్ డిజైర్ ఫార్ వెల్త్, ఫర్ సెక్స్, ఫర్ ఎవ్రీథింగ్. లస్ట్ అంటే అన్కంట్రోల్డ్ డిజైర్. తర్వాత యావరిస్, AVARICE. అడ్జెక్టివ్ అవేరిషియస్. మళ్ళీ జిఆర్ఈ వర్డ్. నేను ఇక్కడ నీకు మనం ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం, వొకాబులరీ డిస్కస్ చేస్తున్నాం. అవేరిషియస్ అంటే గ్రీడీ. యావరిస్, AVARICE. అవ్వా రైస్ అంతా నాకే ఇచ్చాయి, నాదే, నిమానికి అది. అవ్వా ఆ రైస్ అంతా నాది, నేనే తినేస్తా. గ్రీడ్. యావరిస్ అంటే గ్రీడ్. తర్వాత గ్లటనీ, GLUTTONY. గ్లటన్ అంటే తిండిపోతు. ఇంత బాడీలు పెట్టుకుని తిరుగుతారు. నేను చూస్తున్నా యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, మిడిల్ క్లాస్ అందరూ. ఈ మధ్యకాలంలో ఒబేసిటీ హాజ్ బికమ్ ఎ నేషనల్ ఎపిడమిక్. ఆ పిజ్జాలు, KFC, బర్గర్లు, గుడిసేటి పిజ్జాలు, పిజ్జా హట్, ఆ ఫుడ్ అంతా స్టేల్ ఫుడ్. పాయిజన్ ఆన్ యువర్ ప్లేట్. అండ్ ఇంత టబ్బుల్లా అంట బాడీ, వీక్ బాడీ. అందుకే పిల్లలు పుట్టరు. ఫర్టిలిటీ క్లినిక్, గల్లీకి ఫర్టిలిటీ క్లినిక్. పిల్లలు పుట్టట్లేదండి. ఎందుకు పుడతారా మరి? అట్లాంటి టైట్ జీన్స్, ఆ బట్టలేంటి, గజ్జి, లోపలంతా గజ్జి, పైగా తిండి, నువ్వు తింటున్న తిండి ఏమిటి? న్యూట్రిషనల్ వాల్యూ 0. మరి చికెన్ తింటున్నావు, అక్కడ వాడు కొడుతున్నాడు ఇంజక్షన్లు, అవి తింటున్నావు శుభ్రంగా. మటన్ అన్నా బహుశా పర్వాలేదు, ఎందుకంటే బయట అది గడ్డి తింటుంది. అది అయినా నైతిక పరంగా దాన్ని కూడా తినకూడదు. అది ఒక ప్రాణి, దానికి అమ్మ నాన్న పిల్లలు ఉన్నారు. మనం ఏ నీచానికి దిగబడ్డామంటే మనం చేయట్లేదు కదా, మనకు కనిపించలేదు దాని బాధ, తినేస్తున్నాం. రుచి బాగుంటే చాలు తినేయడం అనమాట. నేను తిన్నా ఎన్నో ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ళ పైన వదిలేశాను. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, అయ్యా భగవంతుడా నేను చాలా తప్పు చేశాను, మన్నించు. ఇప్పటికీ ఒకప్పుడు టెంప్టేషన్ ఉంటుంది తినేద్దామని, అంత రుచి మరిగేమన్నమాట నువ్వు, రైట్. తర్వాత గ్లటనీ అయింది. గ్లటన్ మీన్స్ ఎ పర్సన్ హూ ఈట్స్ ఎ లాట్. తర్వాత ఎన్వి, ENVY. ఎన్వి అంటే ఏమిటి? ENVY, ఎన్వి అంటే అసూయ, జెలసీ. మనకంటే ఎవరైనా మంచి సెల్ ఫోన్ ఉందనుకో, అది దాన్ని ఎట్లాగైనా పాడు చేయాలి, లేకపోతే మనం కూడా అట్లాంటిది కొనుక్కోవాలి, వాడికంటే కాస్ట్లీది కొనుక్కొని చూపించుకోవాలి. స్నాబరీ, SNOB. స్నాబ్ అంటే ఎవడు?
SNOB, snob. Snob, snobbery, snobbishness. Snob value. Snob, SNOB. Snob means a person who attaches too much importance to status. Who will follow the fashion set by the rich and look down on others. అంటే నా ఫోను ఐఫోన్ అండి, వాడిది చూడండి చెత్త ఫోన్, ఏదో మోటరోలా, ఏదో శాంసంగ్. నేను వేసుకునేది బ్రాండెడ్ షర్టు, ఈ అన్ని కళ్ళద్దాలు బ్రాండెడ్, వాచ్ బ్రాండెడ్, చెప్పులు బ్రాండెడ్, జాకీ అండర్వేర్ బ్రాండ్, నేను బ్రాండెడ్. వీడిని స్నాబ్ అనాలి. స్నాబ్స్ అంటే ఇటువంటి పీపుల్ అనమాట. చాలా ఎక్సెసివ్లీ బాదర్డ్, కన్సర్న్డ్ అబౌట్ స్టేటస్, ఇమిటేటింగ్ ద ఫ్యాషన్ సెట్ బై ద రిచ్ అండ్ లుకింగ్ డౌన్ ఆన్ ది అదర్స్. అమెరికా ఈజ్ ఎ నేషన్ ఫుల్ ఆఫ్ స్నాబ్స్ అండ్ వీ ఇండియన్స్ ఆర్ బికమింగ్ వర్స్ దెన్ దెమ్. నేను కావాలని చీపెస్ట్ మెటీరియల్ కొనుక్కుంటా. కాటన్ షర్ట్స్ ఎవరైనా అమ్మితే అవి కొనుక్కుంటా. ఎందుకంటే పాపం ఎవరో కాటేజ్ ఇండస్ట్రీ అవి కొనుక్కో. అలా ఉండాలి. ఐఎమ్ అన్ యాంటీ స్నాబ్. ఐ హ్యావ్ గివెన్ అప్ స్నాబరీ. ఐ టు యూస్ టు బి అ స్నాబ్ బికాజ్ ఐఎమ్ ఆల్సో ఎ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఇంత ఆలోచించి మంతన చేసిన తర్వాత, హే రామా నేను ఇలాగ ఎందుకు తయారయ్యా అన్నీ వదిలేసా. నౌ ఐఎమ్ హ్యాపీ. ఐ హ్యావ్ నో ఎన్వీ, నో జెలసీ. ఇంకోళ్ళు చూసి అసూయపడ్డం లేదు. మనకందరికీ ఉంది, అందరికీ ఉంది. సమాజంలో కొట్టుకు చచ్చిపోతున్నారు జెలసీ. తర్వాత స్లాత్, ఇంకో వాయిస్ SLOTH, ఈ వర్డ్ ముందు వచ్చింది. స్లాత్ అంటే ఏమిటి? SLOTH. స్లాత్ అంటే లేజినెస్, దున్నపోతులాగా పడుకోవడం. స్లాత్ అంటే లేజినెస్, ఇండలెన్స్, INDOLENC. నువ్వు నీ ఏజ్లో నువ్వు ఎప్పుడు లేవాలి? 4 o'clockకి లేవాలి. 4 o'clockకి లేచి చక్కచక్క స్నానం, మిగిలిన కాలకృత్యాలన్నీ తీర్చుకొని మంచి వాక్కి వెళ్ళి, హెల్త్ ఎట్లా ఉండాలి, రిప్లింగ్ మసిల్స్ ఎట్లా ఉండాలి నీకు. శివాజీ ఎట్లా ఉండేవాడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఎలా ఉండేవాడు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని చూసుకో ఎలా ఉంటాడు. 4 గంటలు లేస్తాడు ఆయన 3 గంటలే పడుకుంటాడు. నువ్వెలా ఉన్నావు? ఇట్లా తోస్తే కింద పడేటట్టు ఉన్నావు. సో స్లాత్. పోనీ ఏం చేస్తున్నావు? దేనికి టైం లేదు. ఎందుకు లేదురా టైము? ఎ బిజీ మ్యాన్ హ్యాస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. గుర్తుపెట్టుకో. ఈ లేజినెస్ ఎంతలాగా అయిపోయింది. అందుకే బాడీలు అట్లా ఉన్నాయి, ఫ్లాబీ బాడీస్. నో ఎక్సర్సైజ్, నో వాకింగ్, నో జిమ్, నో వర్కౌట్ అండ్ కంప్లాసెన్సీ. COMPLACENCY. జిఆర్ రివర్డ్స్. నేను అన్ని జిఆర్ రివర్డ్స్ చెప్తా నీకు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది గంట పైన అయిపోతుంది. ఎన్నో ఎస్సేస్ రాయడానికి పనికి వస్తుంది ఇదంతా. పైగా రేపు పొద్దున్న ఎక్కడైనా గ్రూప్ డిస్కషన్లో టాపిక్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పడానికి పనికి వస్తాయి. కంప్లాసెంట్ రాసుకో, COMPLACENT. కంప్లాసెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే లేజినెస్. కంప్లాసెంట్ని డిక్షనరీస్ ఎట్లా డిఫైన్ చేస్తాయి? సెల్ఫ్ సాటిస్ఫైడ్. అదేంటండి సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటే ఏంటి? మళ్ళీ డిక్షనరీ ఇంకా చదవాల్సి వస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటే అన్విల్లింగ్ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా అండ్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ద స్టేటస్ కో. స్టేటస్ కో అంటే ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. నాకు అన్నీ తెలుసు, నువ్వెవడరా నాకు చెప్పేది. దీన్ని కంప్లాసెన్సీ అంటారు. ఆయన నడుస్తుంది, వొకాబులరీ లేని వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఈ యాటిట్యూడ్స్ అందరూ బాగానే ఉన్నారు, ఇవన్నీ వేస్ట్, నువ్వు పాతకాల అది కంప్లాసెన్సీ. కంప్లాసెంట్ మీన్స్ ఎ పర్సన్ హూ ఈజ్ అన్విల్లింగ్ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. నడుస్తోంది, తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇది కంప్లాసెన్సీ. అందుకే జీవితంలో ఏమీ అచీవ్ చేయలేం. జీనియస్ అవ్వాలంటే 10,000 hours అని చెప్పి రాశాం. అది థియరీ కూడా ఉంది. 10,000 hours అంటే నువ్వు 10 ఏళ్ళు రోజుకి 10 గంటలు చొప్పున క్యాల్కులేట్ చేసుకో. 365 daysలో ఎన్ని గంటలు పర్ డే చేస్తే నీకు 10,000 రావాలి? 365 daysలో 24 hours కమాన్ క్యాల్కులేషన్ చూద్దాం. 10,000 hours ఎప్పుడు నువ్వు ఓ సబ్జెక్ట్లో మాస్టరీ కావాలి, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. నీ టెక్నికల్ మీదేంటి? కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉందా లేదా? ఓకే. అందులో స్పెషలైజేషన్ ఏమైనా ఉందా లేదా? చేస్తావు. ఏదో ఉందా? ఏదైనా టర్మ్ ఉందా? ఎందులో స్పెషలైజేషన్? డేటా సైన్స్. ఇప్పుడు డేటా సైన్స్ అని అన్నావు, నీది ఓకే. మరి డేటా సైన్స్లో గొప్ప ఆథర్స్ ఎవరున్నారు ప్రపంచంలో? ఏమైనా బుక్స్ ఉన్నాయా నీ దగ్గర? ఇంట్లో ఏమైనా పీడిఎఫ్ లైబ్రరీ పెట్టుకున్నావా? పోనీ బుక్స్ కొన్నావా? నీదో పర్సనల్ లైబ్రరీ ఉందా? డేటా సైన్స్లో గొప్ప రీసెర్చర్స్ పేర్లు 4 పేర్లు చెప్పు.
ఓకే. నీకు 2-3 పేర్లు తెలుసని నాకు తెలుసులే, భయపడకు, బాధపడకు. కానీ అది సరిపోతుందా? మరి నువ్వు డేటా సైన్స్లో వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే 10,000 అవర్స్ పెట్టాలి. అప్పుడు నువ్వు వాళ్ళ లెవెల్కి ఎదుగుతావు. నువ్వు ఎంత పెడుతున్నావు? 24 అవర్స్లో 8 అవర్స్ అయితే నిద్ర పక్కన పెట్టు. 8 అవర్స్, 6 చాలు నీ ఏజ్కి. 6 తీసేయి, ఎంత మిగిలింది? 18 మిగిలింది. 18లో బస్సులు ఎక్కడాలు, కాలేజీలోకి పోవడాలు, అదో 8 తీసి పారి. ఎంత మిగిలింది? 10 అవర్స్ మిగిలింది. 10 అవర్స్లో 10 అవర్స్ మిగిలిందయా? తినడము, బాత్రూమ్ పోవడము, ఏదో 2-3 గంటలు తీసేయి. స్నానాలు చేయడము, జుట్టు దూకోవాలి, మేకప్ కొట్టుకోవాలి, హెయిర్ కట్టు, పర్ఫ్యూము, అద్దంలో చూసుకోవాలి, రెడీ అవ్వాలి. ఫ్యాషనబుల్గా ఉండాలి కదా. స్నోబరీ ఉందిగా మనకి, అన్ని బ్రాండెడ్ కొనుక్కోవాలి. దీనికో 2-3 గంటలు కేటాయించిన పో. ఇంకేమైంది? 7 అవర్స్ మిగిలింది. ఈ 7 అవర్స్లో ఏం చేస్తున్నావు నువ్వు? ఎంటర్టైన్మెంట్ అండి. టీవీ చూస్తాం, ఆ సినిమాలు వస్తుంటాయి, అవలగాళ్ళు. వాడు పైసలు చేసుకుంటాడు, సినిమా చేసాడు, మనకి పైసలు పోతున్నాయి, మనం అవలగాళ్ళం. సినిమా చూసే ప్రతి ఒక్కడు అవలగాడు. కొన్ని మంచి సినిమాలు ఉన్నాయిలే. అంటే సినిమాలు, పాటలు, సోషల్ మీడియా 4-5 గంటలు అక్కడే పోయిందిగా. Instagram, you're on Instagram, you're on God knows how many platforms are there, and 4 to 5 hours you could be spending on that. So already out of the 10 we removed 3 for bathing and all that, and eating and all that, and we removed if not 3, 2, and we removed another 4 hours for social media. So 6, so 4 hours are still left. So out of those 4 hours, we might go to birthday parties, social interaction, marriage, or somebody always dies. మా ఎవరో చచ్చిపోయారండి, మా బంధువులు పోతారు, ఊర్లోకి పోతారు. అరే చచ్చిపోయిన వాడు పోయాడు రా, నువ్వు ఇక్కడ కూర్చొని చదువుకోరా. ప్రతి ఒక్కడికి మా తాత పోయిండు, నేను పోను, సీరియస్గా చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్తున్నా. ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు పోతాడు, ఎవడో ఒకడు పుడతాడు, పిల్ల పుడుతుంది, బారసాలంటారు, అవన్నీ ఉంటాయి. సోషల్ కమిట్మెంట్ రోజు ఏదో ఒకటి పడుతుంది, లేక ఫెస్టివల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. 2 గంటలు తినేస్తాయి. నీకు మిగిలిన 2 గంటలు పోనీ నువ్వు సీరియస్గా నీ ప్యాషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ కాలింగ్? CALLING. కాలింగ్ అన్న వర్డ్కి మీనింగ్ ముందే చెప్పాను, గుర్తుందా? వాట్స్ యువర్ కాలింగ్? CALLING. రాసుకో, రాయ్. వాట్స్ యువర్ కాలింగ్? మై కాలింగ్ is teaching. Teaching is my calling. Calling, the word calling, it's a noun, not a verb, not a continuous form of the verb. I am calling someone, that's a verb, continuous form. Teaching is my calling. The word calling means a profession for which you have great passion, and you are trained also, and you have aptitude, mainly aptitude and passion. Aptitude means inborn intelligence. For example, aptitude, all of us have different aptitudes. You might be very good at mathematics from childhood. I was a failure in math. I was very good at languages. My English used to be very good, so I used to learn languages very fast, and I could paint. So my aptitudes were in certain subjects, but I was forced to learn mathematics, which is a stupid thing. It is like trying to teach a fish to climb a tree, and then telling the fish that you are a useless fellow, you can't fly. A fish cannot fly like an eagle, but you are trying to teach the fish how to fly, and you are taking the fish on top of a tree and throwing the fish from there. Let us see you fly. The poor fish will die. This is our education system. So we should actually test the aptitude of the child. Every child is a genius, born genius. Nature does not produce idiots. Our education system produces idiots. You go in as a genius and come out as an idiot. This is the problem. Nature produces geniuses. We were all born geniuses. Seriously shortchanged by the education system.
టు బీ షార్ట్ చేంజ్డ్, ఆ వర్డ్ రాసుకో, SHORT-CHANGED, షార్ట్ చేంజ్డ్. షార్ట్ చేంజ్డ్ అంటే ఏమిటి? నాట్ గెటింగ్ వాట్ యూ డిజర్వ్ టు గెట్. సపోజ్ నువ్వు ఆటో రిక్షా ఎక్కావు, 80 రూపీస్ మీటరు, నీ దగ్గర 100 రూపీస్ ఉంది, వాడు తీసుకున్నాడు, చేంజ్ లేదన్నాడు, నీ దగ్గర లేదు, నువ్వు ఎక్కడో ఆగావు, 20 రూపాయలు బొక్క. యూ హ్యావ్ బీన్ షార్ట్ చేంజ్డ్. షార్ట్ చేంజ్డ్ అంటే నీకు రావాల్సిన చేంజ్ రాలే, అది లిటరల్ మీనింగ్. వీ హ్యావ్ బీన్ షార్ట్ చేంజ్డ్ బై ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఏమిటి? మీ తల్లిదండ్రులు పాపం ఎన్ని లక్షలు కట్టారు, మీ కాలేజీలకి లక్షల ఫీజు కట్టారు, అన్ని లక్షలకి వర్త్ ఉండే ఎడ్యుకేషన్ ఇచ్చారా నీకు? మరి ఇవ్వలేదే. యూ హ్యావ్ బీన్ సీరియస్లీ షార్ట్ చేంజ్డ్. నీకు సబ్జెక్ట్ మీద పట్టు లేదు, ఉన్న ఇంట్రెస్టు పోయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, పోనీ యాప్టిట్యూడ్, నీకు ఐడెంటిఫై చేసుకున్నావా నీ యాప్టిట్యూడ్, అది కూడా లేదు. పోనీ యాటిట్యూడ్స్, లీడర్షిప్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగినాయి, అది కూడా లేదు. మరి డబ్బంతా వేస్ట్ అయింది కదయా. పాపం మీ తల్లిదండ్రులు, అయ్యో మనకంటే మన పిల్లలు మంచిగా చదువులు చదవాలి, బాగా బతకాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు కష్టపడి రక్తం పిండి ఇంత లక్షలు కడితే నువ్వు కూడా ఏదో చేద్దాం అనుకున్నావు, కానీ ఏమైంది? యూ ఆర్ షార్ట్ చేంజ్డ్. యూ ఆర్ బీయింగ్ షార్ట్ చేంజ్డ్. ఈ వర్డ్ వాడడం నేర్చుకో. అందుకే ఎన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తుంటా. వర్డ్ మనం వాడేంత వరకు అది మనకు పట్టురాదు, నువ్వు వాడాలి. ఈ వర్డ్స్ నేర్చుకుని నువ్వు ఏదో నోట్స్లో రాసుకుని పక్కన పడేస్తే కాదు. నేను డే 1 నుంచి చెప్తున్నాను, మీకు నోట్బుక్ కొనుక్కో, కొత్త నోట్బుక్ కొనుక్కో, మంచి కవర్ ఉన్నది కొనుక్కో, దానికి ఏదో మంచి పేరు రాయి, ఈ వర్డ్స్ రాయి, సెంటెన్సులు రాయి, కవిత్వం రాయి, ఏదో చెయ్యి, పిచ్చిగా చెయ్యి. దే మస్ట్ బీ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అన్నాడు. పిచ్చి గొప్ప అచీవ్ చేసేవాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ పిచ్చోడు. విరాట్ కోహ్లీ క్లచ్ పర్ఫార్మర్ అంటారు వాడిని. క్లచ్ పర్ఫార్మర్ అంటే ఎవడో తెలుసా? హై స్ట్రెస్ సిచ్యువేషన్లో కూడా వాడు పర్ఫామ్ చేసేస్తాడు. పర్ఫామ్ చేయలేని వాడిని చోకర్ అంటారు, చోక్ అయిపోతాడు. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ రావాలి. ఫ్లో స్టేట్ అనమాట. ఫ్లో స్టేట్, FLOWSTAT. ఫ్లో స్టేట్ అంటే ఏమిటి? ఫ్లో స్టేట్ హై లెవెల్ ఆఫ్ టాలెంట్ అండ్ హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, రెండు ఉన్నాయనుకో, అప్పుడు మనిషి ఫ్లో స్టేట్లోకి వస్తాడు. నీకు టాలెంట్ చాలా తక్కువ, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా ఎక్కువ, నువ్వు పారిపోతావు. సపోజ్ టాలెంట్ చాలా ఎక్కువ, డిఫికల్టీ చాలా లేదు, 0, నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నేను షటిల్ ఆడుతుంటా, నేను బాగా ఆడతా. ఎవడో బిగినర్స్ వచ్చారనుకో, ఇద్దరితోటి, వాళ్ళతో ఆడితే నేను వాళ్ళకంటే చెత్తగా ఆడడం మొదలు పెడతా. నాకు ఎవడో మంచి ప్లేయర్ కనిపిస్తే నేను కూడా నాకంటే మంచి ప్లేయర్ ఉన్నాను అనుకో, నేను చూపిస్తా వాడికంటే నేను ఎట్లా ఆడతా. అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది, టాలెంట్ బాగా ఉంటే ఫ్లో స్టేట్లోకి వెళ్తావు. ఫ్లో స్టేట్ అంటే ఏమిటి? ఆటో పైలట్ అయిపోతుంది అనమాట. అంటే సబ్కాన్షియస్ లెవెల్ నుంచి ఎక్సలెన్స్ వస్తూ ఉంటుంది. అంటే అదొక మెడిటేషన్లా ఉంటుంది, ధ్యానంలో అనమాట. అందుకే తెందుల్కర్ లాంటి గొప్ప బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తారు స్లెడ్జింగ్ చేసి. స్లిప్పుల్లోంచి ఆస్ట్రేలియన్స్ ఏం చేస్తారు? అరే నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంది, నీ పెళ్ళం బాగుంది, అది చూడు ఎంత మనస్తుందిరా, పట్టరారా ఒకసారి నీ పెళ్ళాన్ని, ఇట్లాంటి గలీజ్ మాటలు అంటే ఇది కోపం వస్తుంది. కోపం రాగానే వాడు ఫ్లో స్టేట్ నుంచి కింద పడతాడు, నెక్స్ట్ బాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోతాడు. ఫ్లో స్టేట్ మీన్స్ వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ఇన్ అన్ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్. దాని సైకాలజీలో ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. వేర్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, యు ఆర్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ అండ్ totally committed to the task on hand. Nothing can distract you. You will be performing at your highest level, effortlessly. సునాయాసంగా ఆ లెవెల్లో పర్ఫామ్ చేస్తాడనమాట. టెన్నిస్లో కూడా నువ్వు చూడు, గొప్ప ప్లేయర్స్ ఉన్నారు, జోకోవిచ్, గొప్ప వాళ్ళు. ఇప్పుడు పాపం ఫిజికల్ ఇది అంటే ఏజ్ కూడా ఉంటుంది, కానీ టాప్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారనుకో, ఇద్దరు టాప్ ప్లేయర్స్. ఒకడు ఎందుకు గెలుస్తాడంటే వాడు ఫ్లో స్టేట్లో ఉన్నాడు. ఇట్ బికమ్స్ ఎ మెంటల్ గేమ్. అట్ ద హైయెస్ట్ లెవెల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మైండ్. దాన్ని ఫ్లో స్టేట్ అంటారు. సో ఇప్పుడు మనం ఫ్లో స్టేట్ గురించి మాట్లాడాం. మనం వీఆర్ క్యాల్కులేటింగ్ 10,000 అవర్స్. మనం క్యాల్కులేట్ చేస్తే ఏమైందయ్యా, ఆఖరికి
రోజుకి పోనీ 2 గంటలైనా నీ యాప్టిట్యూడ్, నీ సబ్జెక్ట్ ఏంటి, దాని మీద నీకు చిన్న లైబ్రరీ ఉందా, ఓ 10-15 పుస్తకాలన్నా నీ ప్యాషన్, నీ కాలింగ్ మీన్స్ ఎ ప్రొఫెషన్ ఫర్ విచ్ యూ హ్యావ్ ప్యాషన్ అండ్ యాప్టిట్యూడ్. ఈ 2 కావాలి మినిమం. నెక్స్ట్ ట్రైనింగ్, యూ హ్యావ్ టు గెట్ ట్రైనింగ్. ఇప్పుడు నేను ఐ వాంట్ టు బికమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ భగవద్గీత టీచర్, అది నా లక్ష్యం. నేను అది అచీవ్ అవుతానా కాదా నాకు దాంతో పర్వాలేదు, అది ఆయన చూసుకుంటాడు. రాముడు నాకు ఆ పెద్దపీట వేసి రారా బాబు అని ఎప్పుడో అవకాశం ఇస్తాడు. చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేను నా పని వదలటం లేదు. 24 hours ఈ పని మీద ఉంటా. సో ఎందుకంటే జీవితంలో అవకాశాలు వస్తాయి, అవకాశాలు లేకపోతే మనం క్రియేట్ చేసుకుంటాం. నువ్వు ఎవడరా నాకు ఇచ్చేది అవకాశం? నేను పోతా, ప్రతి గుళ్ళో పోయి కూర్చుంటా, నలుగురు కలిసారు అనుకో, భగవద్గీత తెలుసు, దాన్ని కూర్చోండి. నా దగ్గర మైక్ సిస్టమ్ ఉంది, పోర్టబుల్ మైక్ సిస్టమ్ పట్టుకుని పోతా, ఇంటా, నలుగురు వాడు పిలుస్తాడు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో పెద్దపీట ఉంది, నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతా, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తా. నా లక్ష్యం అది. సో ఈ 10,000 hours నా కాలింగ్, అది దట్ ఈస్ మై కాలింగ్. టీచింగ్ భగవద్గీత ఈజ్ మై కాలింగ్, అండ్ టీచింగ్ ఆల్సో ఈజ్ మై కాలింగ్. నాట్ జస్ట్ టీచింగ్ భగవద్గీత, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఐ కోరిలేట్ టు భగవద్గీత. భగవద్గీత నుంచే అంతా వస్తుంది, అందుకే నేను కోరిలేట్ భగవద్గీతకే చేస్తాను. శ్రీకృష్ణుడు 64 కళలు 64 రోజుల్లో నేర్చుకున్నాడు. అదొకటే కాదు, 14 శాస్త్రాలు, వేదాలు అన్నీ ఆ 64 రోజుల్లో నేర్చేసుకున్నాడు. మనం జీవితాంతం ఒక్క కళ కూడా నేర్చుకోం. ఎందుకు అలా చేశాడు ఆయన అంటే, మనకి ఒక మెసేజ్ అనమాట, నువ్వు కూడా తలుచుకుంటే నాలాగా అవ్వచ్చురా అని. మనం ఇక్కడ అవే చదవటం లేదు, మనకి ఏమీ తెలియదు. సినిమా హీరోలు, మేమందరం మహేష్ బాబు ఫ్యాన్స్ అండి, వాడి సరే మంచి యాక్టరే, ప్రతి ఒక్కడు సినిమా ఫ్యాన్లు. వాళ్ళారా నీకు రోల్ మోడల్? నీకు రోల్ మోడల్ కృష్ణుడు, రాముడు, హనుమంతుడు, వీళ్ళు ఉండాలి. నీకు రోల్ మోడల్సే లేరు. సినిమా స్టార్లు నువ్వు రోల్ మోడల్గా పెట్టుకున్నావు. స్పోర్ట్స్ ఎవడో ఫుట్బాల్ బాగా ఆడితే వాడి గురించి బాగానే ఆడుతున్నాడు, వాడా రోల్ మోడల్, వాడి క్యారెక్టరా నువ్వు ఎమ్యులేట్ చేస్తావు. ఎమ్యులేట్ అంటే ఫాలో, EMULAT. అందుకే మనం ఇలా ఉన్నాం, ఏడుస్తున్నాం. ఓకే, సో 10,000 hours క్యాల్కులేట్ చేసుకుంటే, పోనీ నువ్వు రోజుకో 2 గంటలు పెట్టావనుకో, 2 hours నీ ప్యాషన్ మీద, నువ్వు నీ కాలింగ్ మీద. కాలింగ్ అంటే ఏంటి? సో లెటస్ అట్లీస్ట్ బేర్ మినిమం 2 hours per day. 10,000 hours ఎప్పుడు రావాలి? 10,000 డివైడెడ్ బై 2 ఎంత అయింది? 5,000. 5,000 days అంటే హౌ మెనీ ఇయర్స్? 365. 5,000 డివైడెడ్ బై 365, 400 పోనీ వేసుకో. 400 వేసుకో, ఎంత వచ్చింది ఫిగర్? 5,000 డివైడెడ్ బై 400. అదే 5,000 డివైడెడ్ బై 500 అయితే ఏముండేది? 10 years. అంటే 400 అంటే 15 years. 365 అంటే 12 years అనుకో, పోనీ రఫ్ ఎస్టిమేట్. 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, రోజుకి నువ్వు 2 ఏళ్ళు 2 గంటలైనా నీ ప్యాషన్, నీ కాలింగ్ మీద నువ్వు, దిస్ ఈజ్ మై కాలింగ్, ఫస్ట్ అది నువ్వు ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈజ్ యువర్ కాలింగ్? దాని మీద రోజుకో 2 గంటలు లేక 4 గంటలు పెట్టావనుకో, అప్పుడు అట్లీస్ట్ 10 years తపస్సు చేస్తే అప్పుడు నువ్వు వరల్డ్ లెవెల్ ఛాంపియన్ అవుతావు. మరి నువ్వేం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నీకు 10 నిమిషాలు ఏదో అసైన్మెంట్లు చేస్తాం, మీరేం తప్పుగా అనుకోవద్దు. ఏదో కాలేజీలో ఆడు చెప్తాడు, ఏదో చెప్తా, అసైన్మెంట్ చేస్తే హ్యాపీ. మీడియాక్రిటీ అంటే ఇదే, మీడియోకర్, MEDECO, మీడియోకర్, MEDEOCRE, మీడియోకర్ అంటే యావరేజ్. That's why most people don't achieve anything. We were all born geniuses, shortchanged by the system. Remember, at least ఇప్పటికైనా మార్పు తెచ్చుకో, చెప్తున్నది విను, మార్చుకో. ఇప్పుడు మార్చుకోకపోతే తర్వాత 20-30 ఏళ్ళ తర్వాత వెనక్కి చూస్తూ ఇన్ హైండ్ సైట్ అంటే రెట్రాస్పెక్ట్ అంటే లుకింగ్ బ్యాక్, దెన్ యూ విల్ థింక్, అరే అప్పుడు సార్ చెప్పాడురా, నేను వినలే. ఆ బాధ నీకు రాకుండా ఉండాలంటే నేను చెప్తున్నట్టు మొత్తం లైఫ్ మొత్తం మార్చుకో. ఇవాళ నుంచి రేపటి నుంచి 4 o'clockకి లే, అలారం క్లాక్ పెట్టు, చెయ్యి. నెక్స్ట్ 10 yearsలో యూ విల్ బీ అ సూపర్ మ్యాన్, యూ విల్ బీ అ వరల్డ్ ఛాంపియన్ ఇన్ సంథింగ్, యూ విల్ అచీవ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ.
Lot of troubles will be there, lot of failures will be there. Every failure is a learning experience. భగవద్గీత అందుకే చదవాలి. సో ఇప్పుడు మనము ఇంత డిస్కస్ చేసాం. సో ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాం, వైసెస్ గురించి మాట్లాడాం. స్లాత్ అంటే లేజినెస్, కంప్లాసెన్సీ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్, నాట్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఇవన్నీ ఎందుకు మాట్లాడాము? మారల్ క్యారెక్టర్. ఉత్తి ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు. సపోజ్ యూ హైర్ ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ బట్ హూ ఈజ్ వెరీ కరప్ట్, who has no character. Now this fellow will destroy the company, he will loot. అవునా కదా? ఎంతమంది స్కామ్స్టర్స్ లేరు? ఆ విజయ్ మాల్యా గాడు, ఆ సుబ్రతో గాడు, సహారా, ఇప్పుడు బైజూ గాడు, వీళ్ళందరూ, ఆ సుబ్రతో సహారా గాడు చనిపోయినాడు. మన దేశంలో ఎంతమంది స్కామ్స్టర్స్ దేశం వదిలి పారిపోయారు, బ్యాంకుల్ని లూటీ చేశారు. ఎంతమంది పాపం ఇన్వెస్టర్స్ సర్వనాశనం అయిపోయారు. అవునా కదా? అట్లాంటి వాడు చాలా తెలివైన వాడు, వాడికి తెలుసు సిస్టమ్ని ఎట్లాగా గేమింగ్ ద సిస్టమ్ అంటారు దాన్ని. గేమింగ్ ద సిస్టమ్ ఫ్రేజ్ రాసుకో, గేమింగ్ ద సిస్టమ్, GAMING, గేమింగ్ ద సిస్టమ్ ఇడియం అది. గేమింగ్ ద సిస్టమ్ అంటే సిస్టమ్ని ఎలాగ మిస్యూజ్ చేయాలో బాగా తెలుసు. మన దేశంలో ఈ ఇంటెలిజెన్స్ చాలామందికి బాగా ఉంది. అంటే రూల్స్ని ఎలాగా, హౌ టు ట్విస్ట్ ద రూల్స్ ఆర్ అవాయిడ్ ఫాలోయింగ్, సర్కంవెంట్ ద రూల్స్, తెలివిగా తప్పించుకొని అన్నీ మనము భోంచేయడం. ఏనుగులు మింగేవాడికి పీనుగులు పిండాకూడు సామెత. ఏనుగులు మింగేవాడికి పీనుగులు పిండాకూడు. ఆసమ్ సామెత ఇది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేం ఎందుకంటే ఇడియోమాటిక్ ఇది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్కి అర్థం కాదు. ఏనుగులు మింగేవాడికి పీనుగులు పిండాకూడట. అంటే ఇలాగా మన సొమ్ము కాదు ముట్టుకోకురా అని చెప్తుంది వేదం. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీదా మా గృధా కస్య స్విద్ధనం. ఇంకోటి డబ్బు ముట్టుకోకు, ఇంకోటి భార్యను ముట్టుకోకు, ఇంకోటి వస్తువు తీసుకోకు. వేదం భగవద్గీత దొంగతనం చెయ్యకు, నీది కానిది టచ్ చెయ్యకు చెప్తోంది. మనకు అది చిన్నప్పుడు చెప్పలే, మారల్ సైన్స్ లెసన్స్ అని చెప్పారు, చెత్తవేవో చెప్పారు, మర్చిపోయాం. మరి ఎక్కడ చూసినా దొంగనా కొడుకులే, ఎవరిని నమ్మలేము. అలా తయారైంది ఈ సమాజం. టోటలీ లో ట్రస్ట్ సొసైటీ. బట్ యు ఆర్ మెయింటైనింగ్ హై ట్రస్ట్ రిలేషన్షిప్స్. నువ్వు నమ్మవాడిని కానీ నమ్ముతున్నట్టు నటిస్తావు, లేకపోతే పనులు జరగవు. దీన్నే హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ అంటే సేయింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. వీ హ్యావ్ బికమ్ ఎ నేషన్, సొసైటీ ఆఫ్ హిపోక్రిట్స్, ప్రీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్. నీతులు అందరికీ చెప్తాం, ఏది పాటించడం, ఏది పాటించవు. అందరినీ నమ్ముతున్నట్టు నటిస్తావు, కానీ ఎవరిని నమ్ము. ఇలా తయారైంది. ఎందుకంటే నీకు తెలుసు, స్వార్థపరులు ఎక్కడ చూసినా అదే. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఈ క్యారెక్టర్ లేని వాడిని, వెరీ ఇంటెలిజెంట్ ఫెలోని పెడితే ఏమైంది? కోట్లాది మంది పాపం ఫార్మర్స్ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారా? అగ్రికల్చర్ మినిస్టర్ దొంగ. మన ప్రాజెక్టులు, పెద్ద పెద్ద నీళ్ల ప్రాజెక్టులు ఏమైంది? డబ్బులు తినేసి కూర్చున్నారు, పైసలు తినేసి కూర్చున్నారు. ఫార్మర్స్ గతి సూసైడ్ చేసుకుంటున్నారు. వీడు ఎటువంటి నరకానికి పోతాడో నాకు తెలియదు, కానీ వీడు చాలా గేమింగ్ ద సిస్టమ్ అనమాట. హీ నోస్ హౌ టు గేమ్ ద సిస్టమ్. సిస్టమ్ని ఎట్లాగా మిస్యూజ్ చేసి వాడుకొని పైసలంతా సైఫనింగ్ ఆఫ్ ఆల్ ద ఫండ్స్, ఎంబెజల్మెంట్, మిస్అప్రాప్రియేషన్, జిప్, పెక్యులేట్, డిఫాల్కేట్, ఇవన్నీ జిఆర్ఈ వర్డ్స్. ఎంబెజల్మెంట్ ఆఫ్ ఫండ్స్, మిస్అప్రాప్రియేషన్ అంటే పైసలు తినేయడం, స్టీలింగ్ ఫండ్స్. అట్లాంటి ఇంటెలిజెన్స్ బాగా ఉంది మనకి. మరి అట్లాంటి వాడిని, ఇఫ్ యూ ట్రస్ట్ ఓన్లీ ఇంటెలిజెన్స్ అండ్ ఇఫ్ యూ హైర్ సంబడి హూ హ్యాస్ నో moral compass, no character, who has no integrity, such a person is extremely dangerous. Therefore నువ్వు 2 పారాగ్రాఫ్లో ఏం రాస్తావు, 2-3 పారాగ్రాఫ్లో ఏం రాస్తావు? ఎక్కడైనా ఇంటెలిజెన్సే ఇంపార్టెంట్. కానీ లీడర్షిప్ పొజిషన్, ఇప్పుడు R&D టీం ఉందనుకో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం, అందులో నాకు సైంటిస్ట్ కావాలి. వాడు అనైతిక ప్రవర్తన ఉన్నది, కానీ వాడికి పవర్ ఏముండదు, వాడు రీసెర్చ్ చేయాలంతే, వాడు జీనియస్. వాడిని R&D టీంలో నేను పెట్టుకుంటా.
వాడి పర్సనల్ లైఫ్లో ఏదో చేసుకొని, వాడికి పవరు అథారిటీ ఏమి ఇవ్వం, మంచి శాలరీ ఇస్తాం. అటువంటి జాబ్లో వాడికి పవరు, ద అథారిటీ టు డ్యామేజ్ సొసైటీ లేదు కాబట్టి పర్వాలేదు. ఎక్కడైనా ఎవరికైనా లీడర్షిప్ పొజిషను పవరు ఇచ్చామనుకో, అక్కడ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. ఉత్తి ఇంటెలిజెన్స్ సరిపోదు, అవును కదా. సో ప్రతి జాబ్లో ఇంతో అంతో కొంత క్యారెక్టర్, మారల్ స్టేచర్, మారల్ థింకింగ్, మారల్ రీజనింగ్, మారల్ కంపాస్ అంటే ఏమిటి? కంపాస్ అనేది డైరెక్షన్ చూపిస్తుంది. మారల్ కంపాస్ అంటే అంతరాత్మ, ఇది తప్పు, ఇది అధర్మం, ఇది ధర్మం, నీ అంతరాత్మ చెప్పగలగాలి. ఆ కన్ఫ్యూజన్ ఉందనుకో, నువ్వు డేంజర్, సొసైటీకి డేంజర్. నువ్వు అధర్మం ధర్మంలాగా అనిపిస్తుంది, నీకు పరమ దుర్మార్గుడు అనమాట వీడు. ఇప్పుడు టాపిక్ దగ్గర 1 minute 10 minutes పోయింది. 1 hour 10 minutes అనుకుంటా. ఇది 1.10. ఎన్ని టాపిక్లు రాయొచ్చు, ఎన్ని కాన్సెప్ట్స్లు డిస్కస్ చేసాం, ఎంత వొకాబులరీ వచ్చిందో చూసుకో. సో ఇప్పుడు నువ్వు ఈ ఎస్సే రాసేటప్పుడు 2 paragraphs ఇంటెలిజెన్స్ కావాలి. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేయను. మళ్ళీ 2 paragraphs లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవాడికి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి. ఉత్తి స్కిల్ ఉంటే సరిపోదు, సబ్జెక్ట్లో నాలెడ్జ్, అకాడమిక్ డిసిప్లిన్లో నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు. పీపుల్ స్కిల్స్ కావాలి, బికాజ్ యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్స్ కదా. చాలా జాబ్స్లో యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి. మళ్ళీ అది కూడా ఒక ఇంటెలిజెన్సే. కాకపోతే ఇంటెలిజెన్స్ కాకుండా ఉండేది, దాన్ని మారల్ ఇంటెలిజెన్స్ అన్నాం అనుకో, అది కూడా ఒక ఇంటెలిజెన్సే అనొచ్చు. కానీ మొరాలిటీని ఇంటెలిజెన్స్ కింద టెస్ట్ చేయటం లేదు. ఎప్పుడో ఒక రోజు మనం ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్లో మారల్ వాల్యూస్ కూడా పెట్టామనుకో, నీతి, అప్పుడు అది కూడా ఇంటెలిజెన్స్ కిందే వచ్చిందిగా, ఇంటెలిజెన్సే కదా. ఇప్పుడు నువ్వు ఈకాలజీ, ఈకోసిస్టము, ఎనీథింగ్ దట్ యు డూ, ఇప్పుడు చెట్లు కొట్టేశారనుకో, డిఫారెస్టేషన్ మంచిది కాదు, చాలా డేంజరస్, ఈకాలజీ దెబ్బతింటుంది. కటింగ్ డౌన్ ఎ ట్రీ ఈజ్ అన్ ఇమ్మారల్ యాక్ట్, అవునా కదా. మరి అప్పుడు మారల్ సైన్స్, మారల్ ఇంటెలిజెన్స్ అని పెట్టి ఇంటెలిజెన్స్ టెస్ట్లో మారల్ ఇంటెలిజెన్స్ కూడా టెస్ట్ చేయొచ్చుగా. అలా అయితే మొత్తం అంతా ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయింది. కాకపోతే ఇంటెలిజెన్స్ పర్టైన్స్ టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ది ఎగ్జిస్టింగ్ ఐక్యూ టెస్ట్స్ ఆర్ టెస్టింగ్ ఓన్లీ సర్టన్ క్వాలిటీస్, నాట్ ఆల్. దేర్ఫోర్ యూ మస్ట్ హ్యావ్ అన్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ ఈచ్ డిసిప్లిన్ సెపరేట్లీ, అవునా కదా. ఇప్పుడు అదిరింది టాపిక్. నువ్వు ఇది ఇంతసేపు విన్నావు, వినగలిగితే మళ్ళీ విను. ఇప్పుడు ఎస్సే రాయాలి, ఇంట్రొడక్షన్ ఒకటి రాయాలి. అదే ఇంట్రొడక్షన్ని పారాఫ్రైజ్ చేస్తే కన్క్లూషన్, మధ్యలో 4-5 paragraphs రెండిట్లో ఇంటెలిజెన్సే కావాలి బాబు, ఎగ్జాంపుల్స్ ఇచ్చుకో, మ్యాథ్ టీచర్ ఏదైనా ఇస్తావు. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఒక paragraph రాస్తావు. మారల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అది కూడా రాస్తావు. మారాలిటీ కెన్ ఆల్సో బీ గ్రూప్డ్ అండర్ ఇంటెలిజెన్స్ అని రాస్తావు. లేకపోతే నీ ఇష్టం, ఇది ఇంటెలిజెన్స్ తోటి క్యారెక్టర్ కూడా కావాలి, లేకపోతే సర్వనాశనం, దేశాలు నాశనం అయిపోతాయి. జై శ్రీరామ్.